శ్రీ గురుభ్యో నమః. యోన్ యో ఓం యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై తం హ దేవం ఆత్మబుద్ధిప్రకాశం ముముక్షుర్వై శరణం అహం ప్రపద్యే. योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयति अखिलशक्तिधरः स्वधाम्ना अन्यञ्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्. निमेषोन्मेषाभ्याम् प्रलयमुदयं याति जगति तवेत्याहुः सन्तो धरणिधरराजन्यतनये तदुन्मेषाज्जातं जगदिदम् अशेषं प्रलयतः परित्रातुं शङ्के परिहृतनिमेषाः तव दृशः. శ్రీమద్ శంకర భగవత్పాదకృత సౌందర్య లహరి స్తోత్రరాజాన్ని అధ్యయనం చేసుకుంటున్నాము. శాస్త్రం శారీరమీమాంస దేవస్తు పరమేశ్వర ఆచార్యా శంకరాచార్యా సంతు మే జన్మ జన్మని. సౌందర్య లహరి స్తోత్రంలో 78 శ్లోకాలను విశదంగా అద్వైత కోణంలోంచి చక్కగా విశ్లేషించుకున్నాము భగవత్పాదుల ఆ తల్లి అనుగ్రహంతో. ఈనాడు 79వ శ్లోకాన్ని అధ్యయనం చేయబోతున్నాం. అద్వైత అధ్యయన భారతి అధ్యయనం. అత్యంత ఏకాగ్రంగా ఉండండి. సాధారణమైనటువంటి శ్లోకం కాదు, పూర్తిగా ఉపనిషత్ సారాన్ని వడబోసినటువంటి శ్లోకం. అన్నీ అలాగే ఉన్నాయి, అందున ఇది తలమానికముగా కనపట్టుచున్నది. నిసర్గక్షీణస్య స్తనతటభరేణ క్లమజుషో నమన్మూర్తేః నారీతిలకశనకైః తృట్యత ఇవ చిరం తే మధ్యస్య త్రుటితటినీతీరతరుణా సమావస్థాస్తేమ్నో భవతు కుశలం శీలతనయే. అంటే చదువుతాను చూడండి. నిసర్గక్షీణస్య స్తనతటభరేణ క్లమజుషో నమన్మూర్తేః నారీతిలకశనకైః స్తృట్యత ఇవ చిరం తే మధ్యస్య త్రుటితటినీతీరతరుణా త్రుటితటినీతీరతరుణా సమావస్థాస్తేమ్నో భవతు కుశలం శైలతనయే. శైలతనయే శైలాధిరాజతనయ గిరిషుతే హిమవత్పుత్రి హైమవతి నారీతిలకే తవ తే
మధ్యస్య నడుము భాగమునకు కుశలం భవతు కుశలమగుగాక. ఏమిటండి నడుము భాగానికి కుశలం అవడం ఏమిటండి? ఎటువంటిదా నడుము? స్తనతట క్లమజుషో శనకై స్తృట్యత ఇవ. అటువంటి మత్స్యస్య నడుమునకు చిరం తే మత్స్యస్య చిరం కుశలం భవతు శైలతనయి. అది ఎటువంటిది? త్రుటిత తటినీ తీర తరుణ సమావస్థాస్తేమ్నో భవతు కుశలం శైలతనయే. చూడండి, దిస్ ఇస్ ద పంచ్ లైన్ ఆర్ టేక్ హోమ్ లైన్. చిరం తే మత్స్యస్య భవతు కుశలం శైలతనయే. శైలతనయే తే మత్స్యస్య చిరం కుశలం భవతు. దేర్ విల్ బి ఎ పర్మనెంట్ శాంతి, ఆనంద, కుశలం, సౌఖ్యం, సుఖం భవతు తే నీ యొక్క మత్స్యస్య అంటే మధ్య భాగమునకు నడుమునకు. నమన్మూర్తే అటువంటి దివ్య స్వరూపానికి మా నిధిధ్యాసనము, నమస్కారం. చిరం తే మత్స్యస్య భవతు కుశలం శైలతనయే నమన్మూర్తే. పదచ్ఛేదము. నిసర్గ క్షీణస్య స్తనతటభరేణ. మధ్యలో ఐఫన్ ఉంటే సమస్త పదం, దాంట్లో సంధి ఉండదు, ఒకటిగా వ్రాయబడినటువంటి పదముల సముదాయం. స్తనతటభరేణ క్లమజుష. జుషో ఇక్కడ కొడితే జుష అవుతుంది. నమన్మూర్తే నారీ తిలక. నమన్మూర్తేర్నారీ తిలక శనకై త్రుట్యత ఇవ. శనకైర్త్రుట్యత ఇవ. శనకై త్రుట్యత ఇవ. చిరం తే మధ్యస్య త్రుటిత తటినీ తీర తరుణాం. మళ్ళీ సమస్త పదం. త్రుటిత తటినీ తీర తరుణాం సమావస్థాస్తేమ్నః. సమావస్థాస్తేమ్నో సమావస్థాస్తేమ్నః భవతు కుశలం శైలతనయే. ఇది పదచ్ఛేదం. దండాన్వయం. హే శైలతనయే, హే శైలాధిరాజతనయే, ఏ హిమవద్గిరిపుత్రికే నారీ తిలకే నమన్మూర్తే. నిసర్గక్షీణస్య స్తనతటభరేణ క్లమజుషః శనకైః స్తృట్యత ఇవ. త్రుటిత తటినీ తీర తరుణ సమావస్థాస్తేమ్ను. తే మత్స్యస్య చిరం కుశలం భవతు. చిరం కుశలం భవతు. చిరం కుశలం భవతు. హే శైలతనయే నారీ తిలకే నమన్మూర్తే. తే మధ్యస్య చిరం కుశలం భవతు. ఓ శైలతనయా, ఓ నారీ తిలకమా, నారీ శ్రేష్టమా, ప్రథమ నారీ, నమన్మూర్తే నమస్కరించదగినటువంటి మూర్తి కలిగినది, లేకపోతే వంగి ఉన్నటువంటి రూపము కలిగినటువంటిది. నమత్ నమన్ అంటే వంగియున్న మూర్తే, వంగిన రూపము. ఎందుకు? భక్తునికి అన్ని అందించడానికి, తల్లిగా బిడ్డకు అన్ని అందించడానికి వంగినటువంటి రూపము అని చెప్పుకోవచ్చు. లేకపోతే నమన్మూర్తే భక్తుల చేత నమస్కరింపబడుతున్నటువంటి మూర్తి. తే మధ్యస్య చిరం కుశలం భవతు. నీ యొక్క నడుమునకు పర్మనెంట్ కుశలం భవతు. ఇంకా మిగతాదంతా కూడా ఆ నడుము యొక్క వర్ణన. నిసర్గ క్షీణస్య స్తనతటభరేణ క్లమజుషః. దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ డిస్క్రిప్షన్.
శనకైః త్రుట్యత ఇవ త్రుటితటినీ తీరతరుణాం సమావస్తేమ్నో. ఇంకొక విశ్లేషణ మళ్ళీ చదువుదాం. నిసర్గక్షీణస్య స్తనతటభరేణ క్లమజుషో నమన్మూర్తేః నాడీతిలకశనకైః త్రుట్యత ఇవ చిరం తే మధ్యస్య త్రుటితటినీ తీరతరుణా. పలుకుతుంటేనే మ్యూజిక్ ఒలుకుతుంది. త్రుటితటినీ తీరతరుణా సమావస్తాస్తేమ్నో భవతు కుశలం శైలతనయే. గంభీరమైనటువంటి ఈ శ్లోకాన్ని we have to reconstruct it very nicely. This is called the reconstruction process. So, just as you do words building, sentences building with children, you have to build the shloka in a proper dandanvaya artha. What is that? Before that, that is the Parabrahma, that is the Avyakta Parabrahma. సో అది వ్యక్త రూపాన్ని ధరించింది, అంటే కిందకి దిగి వచ్చింది, అవతారము అవతరించింది. అవ కిందకు తారా దిగుట, అవతార కిందకు దిగుట, అదే అవతారము, అదే అవతరించడం, అదే సృష్టిగా ప్రకటం అవడం. అంటే అవ్యక్తం వ్యక్తము కావడం. అప్పుడు అవ్యక్తము వ్యక్తము కానప్పుడు అప్పుడు అవ్యక్తము వ్యక్తము వేరా అన్నట్లు కనిపిస్తాయి. అయితే ఈ అవ్యక్తము వ్యక్తము యొక్క కాంటాక్ట్ పాయింట్ ఒక నదీ తీరంలో ఒక వస్తువునో చెట్టునో మనిషినో ఊహించుకుంటే ఆ మనిషి నదీ తీరంలో నిలబడిన వ్యక్తి యొక్క పాదాలు ఆ నీడలో ప్రతిఫలనంలో ఉండే ఆ నీడ యొక్క పాదాలు ఒకదాన్ని ఒకటి అంటుకున్నట్టుగా ఉంటాయి. అదే ఇలా కనపడతాయి. అంటే ఇది ప్రతిఫలించని అవ్యక్త స్వరూపం అనుకుంటే, ఇది ప్రతిఫలించిన వ్యక్త రూపం అనుకుంటే, ఆ రెండిటి సెంటర్ పాయింట్ ఆర్ ద కేంద్రం బిందువు, వేర్ దెర్ ఇస్ నో డైమెన్షన్, ఎక్స్ యాక్సిస్ ఇస్ 0, వై యాక్సిస్ ఇస్ 0, అదే నడుము, అదే భావాభావము. అది భావమందున అభావమందున, భావం అంటే సత్తందున లేక అసత్తందున, అది సత్తా అసత్తా, భావమా అభావమా, ఉన్నదా లేదా, మహిత భావాభావ మధ్యంబు మధ్యంబు అన్నారు రుక్మిణీ మాతను వర్ణిస్తూ పోతన గారు. ఆ నడుము భాగము కేంద్ర భాగము అని తెలుసుకోవాలి. దాన్ని వర్ణిస్తున్నారు ఇక్కడ. తే మధ్యే కుశలం భవతు, అది కదా సెంటెన్స్. లెట్ us see. Now we are building the story, building the entire శైలతనయే. సంబుద్ధి, సంబోధన ప్రథమా విభక్తి. శైలతనయే, ఓ శైలాధిరాజతనయే, ఓ గిరిశుతే, ఓ పర్వతపుత్రి, నారీ తిలకే. రెండవ సంబోధన శైలతనయే నారీ తిలకే. శైలతనయే నారీ తిలకే తే నీకు కుశలం భవతు, క్షేమమగుగాక, శాంతి అగుగాక, ప్రసన్నత ఉండుగాక. శైలతనయే శైలతనయే నారీ తిలకే తే మధ్యే కుశలం భవతు. అయిపోయింది అక్కడితో. తే మధ్యే కుశలం భవతు. మధ్యం అంటే సృష్టి, అంటే అవ్యక్తము వ్యక్తం కావడము సృష్టి. ఆ మధ్యం అంటే ఆ కేంద్ర స్థానము, ద రిఫ్లెక్టింగ్ పాయింట్. దానికి కుశలము కలుగుగాక, అంటే ఈ సృష్టికి కుశలము కలుగుగాక. మిగతా శ్లోకం అంతా రెడెండెంటా? అబ్బే, చూడండి. శైలతనయే నారీ తిలకే తే చిరం కుశలం భవతు, తే మధ్యే చిరం తే నీకు చిరం అనేక యుగాలైనా కూడా కుశలం భవతు. ఇంకా ఏ పాట చెప్పలేదు.
తే చిరం కుశలం భవతు అన్నాం. అది కూడా అర్థవంతంగా ఉంది. తే కుశలం భవతు. అమ్మ కుశలంగా ఉంటే మనం కుశలంగా ఉంటాం. ఆమె పోషణలో మనకి లోటేముంటుంది? శైలతనయే నారీతిరకే తే మధ్యే చిరం కుశలం భవతు. మొదటి ప్రార్థన ఏమిటి? తే కుశలం భవతు అంటే అవ్యక్తానికి ప్రార్థన. ఎప్పుడైతే మధ్యే చిరం కుశలం భవతు అన్నామో వ్యక్త స్వరూపం కుశలంగా ఉండాలి. శైలతనయే నారీతిలకే తే మధ్యే చిరం కుశలం భవతు. బా శైలతనయే నారీతులకే నమన్మూర్తే వంగి ఉన్నటువంటి రూపము కలిగిన దాన నమస్కరించదగిన రూపముతోనున్న దాన తే మధ్యే చిరం కుశలం భవతు. అంటే శైలతనయే నారీతులకే నమన్మూర్తే తే మధ్యే నీ సృష్టికి నీ మధ్య భాగానికి నీ వ్యక్తావ్యక్తానికి నీ భావాభావానికి చిరం పర్మనెంట్గా కుశలం భవతు. ఇంకా శైలతనయే నారీతిలకే నమన్మూర్తే క్షీణస్య తే మధ్యే క్షీణించినట్టున్నటువంటి ఉందా లేదా అన్నట్టున్నట్టే ఉన్నట్టే భావాభావముల మధ్యగా ఉన్నటువంటి సత్ అసత్తులకు వేరుగానున్నటువంటి తే మధ్యే చిరం కుశలం భవతు. క్షీణస్య తే మధ్యే చిరం కుశలం భవతు. శైలతనయే నారీతిలకే నమన్మూర్తే నిసర్గక్షీణస్య తే మధ్యే చిరం కుశలం భవతు. నిసర్గ నైసర్గికముగా న్యాచురలీ స్వభావ సిద్ధంగా క్షీణస్య సన్ననైనా ఉందా లేదా అన్నట్టున్నా తే మధ్యే నీ నడుము భాగమునకు నీ సృష్టికి చిరం కుశలం భవతు. శైలతనయే నారీతిలకే నమన్మూర్తే క్లమజుషో నిసర్గక్షీణస్య తే మధ్యే చిరం కుశలం భవతు. క్లమజుషో క్లమ అంటే శ్రమ అలసట, జుషో అంటే పొందిన అనుభవిస్తున్న అలసటను అనుభవిస్తున్న న్యాచురల్గా స్లెండర్గా ఉన్నటువంటి నైసర్గ క్షీణస్య తే మధ్యే చిరం కుశలం భవతు. ఎందుకు అమ్మకి శ్రమ వచ్చింది పాపం. క్లమజుషో అన్నారు. క్లమజుషో అంటే శ్రమతో అలసి ఉన్నా అలసి సొలసిన మాయమ్మ నైసర్గ క్షీణస్య తే మధ్యే చిరం కుశలం భవతు. ఎందుకుటా పాపం క్లమజుషము? శైలతనయే నారీతిలకే నమన్మూర్తే స్తనతటభరేణ క్లమజుషో స్తనతటభరేణ స్తనముల యొక్క విస్తారము యొక్క భారము చేత క్లమజుషో అలసట పొందిన అంటే సకల సృష్టి యొక్క పోషక శక్తియే స్తనములని చెప్పుకున్నాం కదా. అంటే సకల సృష్టి యొక్క పోషణ పాలన ఆ, వాళ్ళను కనడం పెంచడం పాలించడం అనేటటువంటి క్రియయందు అలసి సొలసిన మాయమ్మ తల్లి న్యాచురలీ స్లెండర్ ఈజ్ యువర్ హిప్ ఈజ్ యువర్ వేస్ట్ రీజియన్. దానికి చిరం కుశలం భవతు. శైలతనయే నారీతిలకే నమన్మూర్తే స్తనతటభరేణ క్లమజుషో నిసర్గ క్షీణస్య తే మధ్యే చిరం కుశలం భవతు. భవతు అనేది విధిలింగ లకారంలో ఉన్నది. శైలతనయే నారీతిలకే నమన్మూర్తే శనకై తృట్యత ఇవ స్తనతటభరేణ క్లమజుషో. అంటే ఇప్పుడు కొద్దిసేపట్లోనూ విరిగిపోతుందా అన్నట్టు. శనకై అంటే మెల్లగా అనర్థం. శనై శనై ఉపరమేద్ బుద్ధ్యా మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్ శనకై స్టెప్ బై స్టెప్ తృట్యత ఇవా అంటే విభిన్నత పొందుతున్నట్లుగానున్నా నానాత్వం ప్రకటమవుతున్నా. మొదట ఆకాశము, ఆకాశము నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలాలు, జలాల నుంచి భూమి, భూమి నుంచి ఓషధులు, ఓషధుల నుంచి అన్నం, అన్నం నుంచి ప్రాణులు, స్వేదజాలు, ఉద్భిజాలు, అండజాలు, జరాయుజాలు అనే రకరకములైన సృష్టికోటి క్రమముగా
శన శనకై అంటే నెమ్మది నెమ్మదిగా తృట్యత విడిపడుతున్నాయా, విడిపోతున్నాయా, మేనిఫెస్ట్ అవుతున్నాయా, ఇవా మేనిఫెస్టేషన్ రియల్ మేనిఫెస్టేషన్ కాదు, ఇవా మేనిఫెస్టేషన్ అవుతున్నాయా అన్నట్టు. ఎన్ అపారెంట్లీ క్రియేటెడ్ వరల్డ్ అనేటటువంటి ఆ వరల్డ్ని పోషించాలనేటటువంటి భారముతో అలసి సొలసిన న్యాచురలీ స్లెండర్ తే మధ్య చిరం కుశలం భవతు. ఎంత మంచి భావం అండి. శైలతనయే శైలతనయే నారీతిలకే శైలతనయే నారీతిలకే తే కుశలం భవతు. శైలతనయే నారీతిలకే తే చిరం కుశలం భవతు. శైలతనయే నారీతిలకే తే మధ్యే చిరం కుశలం భవతు. శైలతనయే నారీతిలకే నమన్మూర్తే తే మధ్యే చిరం కుశలం భవతు. శైలతనయే నారీతిలకే నమన్మూర్తే క్షీణస్య తే మధ్యే చిరం కుశలం భవతు. శైలతనయే నారీతిలకే నమన్మూర్తే నిసర్గక్షీణస్య తే మధ్యే చిరం కుశలం భవతు. శైలతనయే నారీతిలకే నమన్మూర్తే క్లమజుషో నిసర్గక్షీణస్య తే మధ్యే చిరం కుశలం భవతు. క్లమజుషో అలసినట్టున్న అనుభవంతో ఉన్నటువంటి, ఎందుకు అలసింది? స్తనతటభరేణ క్లమజుషో నిసర్గక్షీణస్య తే మధ్యే చిరం కుశలం భవతు. ప్రపంచాన్నంతా పాలించి పోషించాలనేటటువంటి భారం వలన కొంచెం అలసినట్లుగా కనపడుతున్నటువంటి న్యాచురలీ సన్నంగా ఉన్నటువంటి నడుము కలిగిన అమ్మా, నీకు చిరం కుశలం భవతు. నీ నడుమునకు కుశలమగుగాక అంటే నీ సృష్టికి కుశలమగుగాక. ఆ నడుము శనకై తృట్యత ఇవ నెమ్మదిగా మేనిఫెస్ట్ అవుతున్నట్టు, తృట్యత విడిపడుతున్నా, వేరవుతున్నా, వెదళితమవుతున్నా, శనకై నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ సృట్యత ఇవ స్తనతటభరేణ క్లమజుషో నిసర్గ క్షీణస్య తే మధ్యే చిరం కుశలం భవతు. అయిపోయింది శ్లోకం. ఇంకా ఒక ఉదాహరణ తీసుకొచ్చారు. ఆ ఉదాహరణలోనే ఉన్నది అసలు రహస్యం. శైలతనయే నారీతిలకే నమన్మూర్తే త్రుటిత తటినీ తీర తరుణా. అదొక టైప్ ఆఫ్ పీపుల్. సమావస్థాస్తే నః అంటే ఆత్మజ్ఞానంలో ఉన్నవాడు. త్రుటిత తటిని తీర తరుణ అంటే అనాత్మజ్ఞానంలో ఉన్నవాడు, అనాత్మ అజ్ఞానంలో ఉన్నవాడు. అజ్ఞానంలో ఉన్న మనలాంటి వాళ్ళం త్రుటిత తటిని తీర తరుణ. సమావస్థాస్థేమ్న అంటే సమమైన అవస్థలో స్థిరముగానున్నటువంటి ధీరులు, జ్ఞానులు, వాళ్ళతో కూడి ఉన్నటువంటి నీ సృష్టి శనకై స్తృట్యత ఇవ స్తనతటభరేణ క్లమజుషో నిసర్గ క్షీణస్య తే మధ్యే చిరం కుశలం భవతు. దిస్ ఇస్ కాల్డ్ ది stepwise construction of the bhava using a stepwise dandanvaya. What is this essence of all this? నీ సృష్టికి జయమగుగాక. ఆ సృష్టిలో త్రుటిత తటినీ తీర తరుణ ఉన్నారు, సమావస్థాస్తేమ్నః ఉన్నారు. అంటే సమావస్థాస్తమనః అంటే ధీరులు, పండితులు, విద్వాంసులు అయినటువంటి ఆ మహాత్ములు, జ్ఞానులు ఉన్నారు. త్రుటిత తటినీ తీర తరుణ అంటే వివరించుకుందాం. త్రుటిత అంటే విరిగి పడిపోయిన, తటిని, తటిని అంటే నది, తటి అంటే ఒడ్డు, ఆ ఒడ్డు యొక్క ఒడ్డు కలిగి ఉన్నది తటిని అంటే నది యొక్క తటిని, తటిని తీరము, నది యొక్క ఒడ్డు, దాని యొక్క తరుణ అంటే చెట్లు, అవి త్రుటిత వాలిపోయాయి. ఎందుకంటే ఒడ్డు కోరేసింది, ఈ ప్రవాహం కోరడంలో పడిపోయాయి, నదిలో పడిపోయాయి. నది ఏమిటి చూడాలి.
సమావస్థాస్తేం నః చెప్పేశాను. శనకై త్రుట్యతైవ స్తనతటభరేణ క్లమజుషో నిసర్గ క్షీణస్య తే మధ్యే చిరం కుశలం భవతు. మీరు కూడా ఏదైనా ఒక శ్లోకాన్ని తీసుకున్నప్పుడు దాని సబ్జెక్ట్నో వెర్బ్నో పట్టుకుని అక్కడి నుంచి జాగ్రత్తగా బిల్డప్ చేసుకుని విశేషణాలను యాడ్వర్బ్స్ని మిగతా కాంటెక్స్చువల్ డిస్క్రిప్షన్స్ని సమాసాలని యాడ్ చేసుకుని మొత్తం సెంటెన్స్ తయారు చేసుకోవాలి. అలా చేసుకున్నట్లయితే శ్లోకము అర్థము అత్యంత సులభంగా గ్రాహ్యమవుతుంది. నీ సృష్టికి జయమగుగాక తే మధ్యే కుశలం భవతు. ఎందుకు? అమ్మయే అద్వైతము, అద్వైతమే శివము, అద్వైత శివ, తస్మాదద్వైత శివ. ఓకే. ఒక్కొక్క శ్లోకంలోని విశేషార్థాలు ఏమిటి? ఉన్నవే విశేషార్థాలు, మామూలు అర్థాలు ఏమీ లేనే లేవు అసలు. ఏమిటా విశేషార్థాలు? శైలతనయే, కన్ఫ్యూషన్ ఏం లేదు. సంబోధన అచలతనయే, గిరిషుతే, హిమగిరిషుతే, గిరిపుత్రిక. తాత్వికార్థం ఏమిటి? శైలము స్థిరం అంటే స్థిరమైనటువంటి దాన, అచంచలమైన దాన. పర్వతం కదులుతుందా? కదలదు. అచంచలము, స్థిరము. హిమవత్ పర్వతము స్వచ్ఛము, తెలుపు, నిర్మలము. తాత్వికార్థం. అచంచలత్వము, స్థిరము, చైతన్య స్వరూపం, అచంచల అయినటువంటి చైతన్యం నుండి వ్యక్తమైనటువంటి తత్వము. అదే శైల తనయే. శైలము పరబ్రహ్మం అనుకుంటే శైలము నుంచి పుట్టినటువంటి మాయ శైల తనయ అవుతుంది. అంటే చంచలత్వం లేనటువంటి స్వచ్ఛమైన చైతన్య రూపం నుంచి వచ్చిన వ్యక్తమైన రూపము. నారీ తిలకే, తత్పురుష సమాసము. ఉం? నారీ తిలకము. నారీ అంటే మహిళలకు తిలకము, ప్రకృతి స్వరూపిణి, శ్రేష్ఠ, శ్రేష్టమైనటువంటి మహిళ అని సామాన్య అర్థం. ఓకే. పురాణార్థం ఏమిటి? నారీ తిలకం ఎవరు? ఆ శక్తి స్వరూపిణి, మాయాశక్తి, ఆ మహిషాసుర మర్దిని. ఆ అంబికా స్తోత్రంలో కాళిదాసు వారు స్తుతించినటువంటి ఆ శారదామాత, ఆ పార్వతీదేవి, లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయం, ఆవిడయే అయి ఉంటుంది పురాణార్థం. తాత్వికార్థం ఏమిటి? ఈమెయే జగద్యోని, జగత్తుకి ఆరిజన్. మాయా ఉపహిత చైతన్యము, మాయా అనుపహిత చైతన్యము నిర్గుణ నిరాకార పరబ్రహ్మం. మాయా ఉపహిత చైతన్యము, మాయను ఉపాధిగా గొన్న చైతన్యము ఈశ్వరుడు లేక ఈశ్వరీ. ఉపనిషతర్థము శక్తి సహిత బ్రహ్మం. నారీ తిలకే అంటే ఓ శక్తి సహిత బ్రహ్మమా, నారీ దానికి ప్రథమ స్త్రీ రూపము అని అర్థం. ద ఫస్ట్ మేనిఫెస్ట్ ఫామ్. ప్రథమజుడు హిరణ్య గర్భుడు, ప్రథమజ మొదట మేనిఫెస్ట్ అయినది ఈశ్వరీ. రెండు ఒకటే. పురాణారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్ అన్నారు సౌందర్య లహరిలో 5వ శ్లోకంలో. పురా ముందు, నారీ భూత్వా హరిస్త్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జనని పురా నారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్ రతేపి త్వం సత్వా రతి నయనలే హ్యేన వపుష మునీనామపి అప్యంత మోహాయ విహతాం. 5వ శ్లోకం. నారీ భగవద్గీత ఏమిటుంది? 10:34లో కీర్తి శ్రీ వాక్చ నారీణాం స్మృతి మేధా ధృతి క్షమా. నేను ఎవరండి? స్త్రీలలోనున్నటువంటి కీర్తి, శ్రీ, వాక్, స్మృతి, మేధ, ధృతి, క్షమ అని నేనే. ఇదే స్త్రీ రూపం అంటే. ఏం డెఫినేషన్ ఇచ్చారండి వ్యాస తాతయ్య గారు స్త్రీకి? స్త్రీ అంటే కీర్తి స్వరూపమట, నారి అంటే శ్రీస్వరూపమట, వాక్స్వరూపమట, స్మృతి అట, మేధయట, ధృతి అట, క్షమ అంట. అటువంటి నారీణం నేనే అన్నారు.
నారీ. నృ అంటే గమనే, కదిలే అని అర్థం. ధాతువునకు ఇన్ అనేటటువంటి ఒక స్త్రీ ప్రత్యయం చేరితే నృ ఆ ఇప్, ఆ ఇప్ ప్రత్యయంలో నారీ అనే ఈకారాంత స్త్రీలింగ శబ్దం ఏర్పడుతుంది. శైలతనయే, నారీ తిలకే రెండు సంబోధనలు చేశారు. అంటే ప్రథమ ముఖ్య వ్యక్త స్థితి అనుకోవచ్చు. పరాశక్తి రూపాన్ని నిధిధ్యాసన చేయాలి. పరాశక్తి అవ్యక్త రూపం. పరబ్రహ్మం అన్నా పరాశక్తి అన్నా ఒకటే. ఆ పరబ్రహ్మం ఎటువంటిది? అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితం. అవిభక్తం, ఏమీ దాంట్లో వేర్పాటు లేదు, విభక్తం కాలేదు, యూనిఫైడ్గా ఉంది, డివిజన్స్ లేవు. భూతేషు భూతములయందు, కార్యములయందు విభక్తం ఏవచ్చ, యాజ్ దో డివైడెడ్, స్థితం. అటువంటి పరాశక్తి స్వరూపాన్ని నిధిధ్యాసన చేయండి. ఏ ఏ పదాలలో వచ్చాయి? శైలతనయే, నారీ తిలకే అనేటటువంటి రెండు పదాలను చూసుకున్నాం. అవే కదా ముందు మనం మొదలు పెట్టాం. శైలతనయే, నారీ తిలకే, నమన్మూర్తే మూడోది. నమన్మూర్తే అంటే చూడాలి. నమన్మూర్తే, నమన్ మూర్తే అంటే రెండు పదాలు ఉన్నాయి. నమన్, నం అనే ధాతువు వంగడం, ప్రణమే అని అర్థం. నం నమస్కారము అంటే వంగుట అని అర్థం. నం ధాతువునకు కృదంత రూపం. కృదంతాలలో ఎన్నో ప్రత్యయాలు ఉంటాయి. శత్రు ప్రత్యయం చేరితే నమ్మనే ధాతువునకు నమన్ అనేటటువంటి నమస్కరించుచున్నా, నమస్కారము చేయుచున్నా అనేటటువంటి విశేషణం ఏర్పడుతుంది. వంగియున్నా, నమస్కరిస్తున్నా, ప్రహ్వీభావముతో ఉన్న. ప్రహ్వీభావం అంటే రెండు చేతులు జోడించి తలను మీద భాగం మొండాన్ని ముందుకి చాలా వినయపూర్వకంగా వంచడాన్ని ప్రహ్వీభావం అంటారు అనే విశేషణ. కర్తరి ప్రయోగం వినయపూర్ణమైన, ఆనమ్రం నమ్రత కలిగిన. అదే నమ్రత అన్నారు. నమ్రత అంటే వినయం, ఒబీడియన్స్, హ్యూమిలిటీ, హంబుల్నెస్. దాని అర్థం ఏమిటి? నమన్ అనే దానికే అర్థం. సౌందర్యలహరిలో 23లో కుచాభ్యామానమ్రం అన్నారు. త్వయా హృత్వా వామం, త్వయా హృత్వా వామం వపుః అపరితృప్తేన మనసా శరీరార్థం శంభోః అపరమపి శంకే హృతమభూత్. యదేతద్రూపం సకలమరుణాభం త్రినయనం కుచాభ్యామానమ్రం కుటిల శశిచూడాల మకుటం. కుచాభ్యామానమ్రం కుటిల శశిచూడాల మకుటం. పరిక్షీణా మధ్యే టు ఇంకొక శ్లోకంలో వర్ణించారు. పరిక్షీణా మధ్యే పరిణత శరచంద్రవదన ధనుర్బాణాన్ పాశం శృణిమపి దధాన కరతలైః పురస్తాదాస్తానః పురమధితురాహో పురుషికా అనేటటువంటి ఇది పరీక్షణ మధ్య. మూర్తి అని ఉంది. మూర్తి అనేది ఇకారాంత స్త్రీలింగ శబ్దము. అంటే మూర్తము, ప్రకటమైన, వ్యక్తమైన, రూపము కలిగిన అని అర్థం. నామరూపాత్మకమైన, ఆవిష్కృతమైన చైతన్యము, ఇంద్రియ గోచరమైన చైతన్యము. సమాస పదం వాడారు. నమన్ మూర్తే, వంగియున్న ప్రకటమైన రూపము, నమస్కరించదగిన ప్రకటమైన రూపం. రెండు కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ వ్యాకరణ సౌందర్యంతో పాటు వేదాంతార్థాన్ని కూడా బాగా రంగరించి కలిపారు. వంగియుండుట తల్లి బిడ్డలకు పోషణను అందించు దృశ్యం. మీరు చూడండి, తల్లి బిడ్డలకు పోషణ అందిస్తుంది. అందిస్తున్నప్పుడు ఆ దృశ్యంలో తల్లి పొజిషన్ ఎలా ఉంటుంది? ఇలా వచ్చి వంగి ఉంటుందా, అలా వెనక్కి ఉంటుందా? అది వంగియుండుట ఇతరులకు సహాయకరముగా నుండుట అని అర్థం. ఇంకొకరికి ఎవరికైనా హెల్ప్ చేయాలంటే
వంగిస్తాం. ఇలా నిలబడి ఇలా ఇవ్వం కదా. చేత సహాయకరం. నమ్రత, వంగి ఉండుట. ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చారు ఇలా ఉండు అంటే అహంకార రాహిత్యం. అహంకారం లేని తత్వమే నమ్రత. ఇక విశేష వేదాంతార్థం ఏమిటి? పరబ్రహ్మం, అవ్యక్తము, మాయ, మాయ నుంచి మహదహంకారము, మహదహంకారం నుంచి మిగతావన్నీ వచ్చాయి. ఆ మహదహంకారము లేదు, వంగిన స్థితి అంటే అహంకార రాహిత్యం, అంటే మహదహంకారానికి పై స్థాయి అంటే అవ్యక్తము, అంటే మాయాతత్వం. ఆ నమన్ అనే మాటలో ఇన్ని రకాల అర్థాలను పొందుపరిచారు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడేమిటి? శైలతనయే నారీతిలకే నమన్మూర్తే తే మధ్యస్య. నీ నడుము భాగమునకు, అతి సన్నని నడుము భాగమును ఇందాక చూపించాను. రెండు, ఒక ట్రయాంగిల్ ఇన్వర్టెడ్, ఒకటి అప్రైట్. ఆ ఇన్వర్టెడ్ ట్రయాంగిల్, అప్రైట్ ట్రయాంగిల్ ఎక్కడ మీట్ అవుతాయో దట్ ఈస్ కాల్డ్ ది మీటింగ్ పాయింట్ ఆఫ్ ఆల్ఫా అండ్ ఒమేగా. వెన్ ద ఆల్ఫా పాయింట్ మీట్స్ ద ఒమేగా పాయింట్, దట్ ఈస్ కాల్డ్ ది సెంటర్ ఆర్ ద నడుము ఆర్ ది సృష్టి ప్రకటమైనటువంటి కేంద్రము. అదే తే మధ్యము. చిరం, ఎల్లకాలము. అంటే ఎల్లకాలము అంటే ఫ్యూచర్, పాస్ట్, ప్రజెంట్ మరి లేవు. అంటే కాలాతీతమైనటువంటి నీ అద్వయ స్వరూపమునకు కుశలం భవతు. తే మధ్యస్య కుశలం భవతు. నారీతిలకే శైలతనయే నమన్మూర్తే తే మత్స్యస్య చిరం కుశలం భవతు. క్షేమము కలుగుగాక, జయము జయము, మంగళమగుగాక, శివమగుగాక. ఎందుకు? ద్వైతము సృష్టి రాబోతోంది. ఆ సృష్టి అమంగళము, అది అశివము. ఇంకా రావడానికి ముందున్నటువంటి తత్వము, ఆ మధ్య కేంద్రము ప్రకటమవుతోంది. అదే అద్వైతము, అదే శివము. అద్వైత శివ. తే మధ్యస్య, ఈ భావాభావమైన తత్వానికి నమస్కారము. అది కుశలం భవతు. హరిది జఘనంబునకు అతివ నిజ నాభికిని నిరతి నానావర్ణ నీరాజనం. నీరాజనం, నీరాజనం అన్నా, కుశలం భవతు అన్నా, క్షేమము కలుగుగాక అన్నా, శివమన్న ఒకటే అర్థం. నీరాజనం, నీకు మంగళహారతి, మంగళం. దీనికి అరిది జఘనంబునకు. అరిది అనే దానికి రెండు అర్థాలు. ఒకటేమిటి? ఉన్నదా లేదా అనే సందేహం. అరిది, అరుదు, రేర్, స్లెండర్, యాజ్ దో నాట్ దేర్. అరిది జగనం. అరిది అంటే అద్భుతమైన అని అర్థం. జఘనం అంటే నడుము భాగం. హరిది జఘనంబునకు అతివ నిజ నాభికిని. నాభి సృష్టి, నిజ నాభి తన యొక్క సృష్టి. నిరతి నానావర్ణ నీరాజే. అద్వైతం అండి. నానా వర్ణములు అనేటటువంటి రతి లేదు. అంటే నానాత్వం వైపు చూడనటువంటి నిరతి నానావర్ణ నీరాజనం. క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని నీరజాలయకును నీరాజనం. హరిధి జఘనంబునకు అతివ నిజ నాభికిని నిరతి నానావర్ణ నీరాజనం. తే మధ్యస్య చిరం కుశలం భవతు. వ్యక్త ప్రపంచము ఉన్నదా? అయ్యో అది మిథ్య అన్నారండి. మొత్తం ఉపనిషత్తు 100 ఎపిసోడ్స్ పైగా చదివాం. వ్యక్త ప్రపంచానికి సత్యత్వం లేదు, మిథ్య అన్నారు. అయితే లేదా? అరే కనిపిస్తోంది. ఉన్నదా లేదా? ఉందా లేదా? భావ అభావ, సత్ అసత్, విలక్షణం. అదే మాయా, అదే సృష్టి. సత్తందున అనలేను, అసత్తందున అనలేను. సత్ అంటే మూడు కాలాలలో త్రికాల అబాధ్యమై ఉండాలి, అలా లేదు. అసత్తందున శిశ విషాణంలాగా కాదు, కనిపిస్తుంది. కొందేటి కొమ్ములాగా లేనిది కాదు.
ఇట్ ఈస్ అపియరింగ్ బట్ నాట్ హ్యావింగ్ పారమార్థిక రియాలిటీ. సచ్ ఎ థింగ్ ఈస్ కాల్డ్ వితథ వైతథ్య. ఏమి అటువంటిది ఏది అది? భావాభావ అతీతం. అంటే ఈ సృష్టి లేక మాయా అనేటటువంటిది సదసద్ విలక్షణమైతే ఉందా లేదా అన్నట్టుంటే, అసలు ఉన్నది లేక ఉనికి అనేది ఈ భావాభావములకు అతీతమైనటువంటి సదసద్విలక్షణం అయినటువంటి పరబ్రహ్మము. కార్యకారణాతీతము, మాయాతీతము, నమన్మూర్తే. ఆమె స్వరూపమే వినయమట. వంగి ఉన్నటువంటి తల్లి అన్నారు. అంటే ఆ వినయం ఆమె స్వరూపం అవుతే మరి ఆమె బిడ్డలము అయినటువంటి మనం ఎలా ఉండాలి? మనం కూడా వినయంతోనే ఉండాలి. అటువంటి మూర్తికి నమస్కారాలు అని కూడా చెప్పుకోవచ్చు. నిసర్గ క్షీణస్య. నిసర్గ. నిసర్గ అంటే నీ సర్గ అంటే బై నేచర్. సర్గ అంటే సృష్టి. నీ అంటే పుట్టుక నుంచి స్వభావ సిద్ధంగా సహజ స్వభావంగా. క్షీణస్య క్షీణ క్షీణించిన, క్షీణస్య అటువంటి నడుమునకు అనేటటువంటి షష్ఠి విభక్తి. నిసర్గ క్షీణస్య బ్రహ్మస్వరూప చైతన్యము సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. అదాన్ని తొలక సహజ ధర్మం. ఆ సహజ ధర్మము ఇప్పుడు ఏమిటవుతోంది? ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం. నానాత్వం లేనటువంటి ఆ శివం శాంతము ఇప్పుడు ప్రకటమవుతోంది, సృష్టిగా అవుతోంది. అదే నడుము, అదే సృష్టి, అదే కేంద్రము. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి. ఈ శ్లోకాన్ని చాలా లోతుగా చూసుకున్నాం మనం. అంటే అజ్ఞానరహిత జ్ఞానస్థితి అని తెలుసుకున్నాం. ఓకే. స్తనతట భరేణ వక్షోజ విస్తార భారముచే. స్తనములు అంటే వేదాంతంలో పోషకము, పోషణము, పోషణ శక్తి అనే అర్థం. అంటే పోషణ భారము చే, నాట్ ద ఫిజికల్ బ్రెస్ట్ అట్ ఎనీ కాస్ట్ అండ్ ఎనీ మోర్. పోషణ శక్తి అనేటటువంటిది ఏదైతే ఉన్నదో ఈ ప్రపంచంలో, అదే స్తన అనే పేరుతో పిలువబడుతుంది. ద నర్చరింగ్ పవర్. సకల సృష్టిని పెంచి పాలించి పోషించే మాతృత్వమే ఇక్కడ స్తనభారము. స్తన తటభరేన. తటము అంటే సీమ, మాయ యొక్క సీమ. బ్రహ్మము జగత్తు మధ్యనున్నటువంటి రిఫ్లెక్టెడ్ అండ్ ఒరిజినల్కి మధ్యనున్నటువంటి ఇంటర్మీడియరీ జోన్, ఆ సంధి స్థితి తటము, స్తన తటము. స్తన తట భరేణ జగత్తు నిలుపుతున్న ఆధార శక్తి, విశ్వధారణా శక్తి. బ్రహ్మ చైతన్యం శక్తిగా పరిణమించి మాయా సీమ వరకు విస్తరించినది. సమతా స్వరూపము వంగుట చైతన్యము సృష్టి లీలాత్మకం అవడమే. స ఏష ఆత్మా సర్వస్య యోని సర్వస్య ధారిణి. ఈ ఆత్మయే అంటే ఈ వ్యక్త రూపంగా ఉన్నటువంటి సర్వమునకు యోని, ఆరిజన్, సర్వస్య ధారిణి. అదే స్తనతట భరం. మాయామాత్రమిదం ద్వైతం అద్వైతం పరమార్థతః. 3వ అధ్యాయంలో 24వ కారిక. ఇదం ద్వైతం, ఈ నానాత్వం అంతా కూడా మాయామాత్రం, వైతథ్యం. పరమార్థతః ఇన్ ద అబ్సల్యూట్ సెన్స్ అద్వైతం, ఉన్నది అద్వైతమే. క్లామాజుష అన్నారు. శ్రమను అనుభవించుచున్న, అలసట చెందిన. క్లమ శ్రమ, అలసట. జుష్ అంటే ప్రీతితో అనుభవించడం. జోష్ అని ఇంగ్లీష్ వర్డ్ ఉంది కదా, ఆ జోష్ ఈ జుష్. ఆనందంతో అనుభవించడాన్ని జుష్ అంటారు. క్లమజుష శక్తి స్వరూపము, సృష్టి కార్యమైనటువంటి అలసటను ప్రీతితో అనుభవిస్తున్నటువంటిది. ఆలోచించండి. 1-2 మంది సంతానాన్ని కని పోషించడానికే ఎంతో అలసట. మన అమ్మలకి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసును. పిల్లల్ని కనడం ఎంత అలసటయో, వాళ్ళని పాలించి పోషించి పెంచడం ఎంత అలసటయో, అది ఎంత తీపి అలసటయో
తెలుసు మీకు జుష అంటే అనుభవిస్తారు. అలసట కావాలని కోరుకుని అనుభవిస్తారు. మరి సర్వప్రపంచాన్ని కన్నదే ఈ తల్లి, ఈ జగన్మాత. ఆమె ప్రపంచాన్ని కని పోషించి పెంచాలంటే ఆ జగజ్జననికి మరింత తీపి అలసటో కదా. అదే స్తనతట భరేణ కర్మజుషో కాదు, స్తనతట భరేణ క్లమజుషో. అదే స్తనత ఆనందానుభూతి. అంటే అలసట కాని అలసట. ప్రతి తల్లికి ప్రసవ వేదన చాలా అలసట. పిల్లలను పాలించి పెంచి పెద్దవాళ్ళని చేయడం ఇంకా అలసట. ఇది అలసటని అనుకుంటుందా తల్లి? అనుకోదు. అలసట కానీ అలసట. రే, ఎందుకమ్మా కష్టపడతావు? ఆ కేక్ అవి తయారు చేయడం అది వాడి బర్త్డే కోసం అంటూ నిన్న మా వాడు వారించాడు. పర్వాలేదురా, పిల్లవాడు తింటాడు పాపం మనమడు అంటూ ఆవిడ అలసటని లెక్క చేయకుండా 3 గంటలు కేక్ తయారు చేసింది. అంటే ఏమిటి? అలసట కాని అలసట. దే గెట్ ది జుష, క్లమజుష, ఆనందంతో అనుభవించేటటువంటి అలసట. ప్రతి తల్లికి అనుభవైకమే. స్తనతట భరేణ క్లమజుషో. ఈ భారము వలన నిసర్గ క్షీణస్య, న్యాచురలీ స్లెండర్. బికాస్ యువర్ జగన్మాత. ఒక్క కొడుకో కూతురుకో తెలియనిది అలసిపోతుంది ఆమె. నీవు జగన్మాతవు. మరి న్యాచురలీ యు మస్ట్ హ్యావ్ బీన్ వెరీ ఫెటీగ్డ్. నిసర్గ క్షీణస్య. పరాస్య శక్తి వివిధైవ శ్రూయతే. పరా అస్య శక్తి. ఆ శక్తియే పరము. అది వివిధైవ వేరువేరుగా శ్రూయతే తెలియవస్తుంది, వినబడుతుంది. శ్వేతస్వరూపం బ్రహ్మమే మాయా రూపంలో సృష్టి పాలన స్తనతట భరేణ శ్రమ అనేటట్టు. వాటిని దాన్ని స్వీకరించి ఆశ్రమముతోనే క్లమజుషో అంటే లీలాత్మకంగా ఆస్వాదించుచున్న నిర్గుణ నిష్క్రియ బ్రహ్మము మాయారూపంలో తల్లి అయి తండ్రిగా ఏ విధమైనటువంటి చేతనము చైతన్య రూపంలో ఉంటూ నిర్గుణ నిష్క్రియ బ్రహ్మంగా ఉన్నవారు తల్లి రూపాన్ని ధరించి క్రియామయమై స్వరూపంగా లీలాత్మకంగా స్వీకరించుటయే స్తనతట భరేణ క్లమజుషో. క్లమజుష అంటే మామూలు శ్రమముతో కలిగినటువంటి మానవులకు ఉన్నటువంటి అలసట కాదు అని తెలుస్తూనే ఉంది. ఓకే. తే మధ్యస్య భావాభవమైన నీ సృష్టి శనకై స్తృట్యత ఇవ. శనకై మెల్లగా తృట్యత ఇవ విరిగిపోతుందా అన్నట్లు. శనకై నెమ్మదిగా తృట్యత విరుగుచున్నదా ఇవ అన్నట్లు. ప్రపంచం యొక్క లీలా ప్రవాహం, ఆ మార్పు క్రమశః పరిణామ. ఇవాళున్నది రేపు విరుగుతుంది. పెరుగుట విరుగుట కొరకే, వృద్ధి క్షయం కోసమే. ఇది నిజమా? నిజము కాదా? యో దేవానాం ప్రభవశ్చోద్భవశ్చ విశ్వాధిపో రుద్రో మహర్షి. శ్వేతస్వతరం. యహ ఎవరైతే దేవానాం ప్రభవ ఉద్భవశ్చ వాళ్ళని పుట్టించడం ఉంచడం విశ్వాధిపుడైనటువంటి ఆ రుద్రుడు, ఆ పరబ్రహ్మము మహర్షి. మాండుక్యకారిక ప్రపంచోపశమో హి అయం శాంతో అద్వైత ఉచ్యతే. అది తెలిసిన విషయం. తృట్యత ఇవ ఏకం నుంచి అనేకానికి అవతరణం. అంటే వేర్వేరుగా విరుగుతున్నదా, విభజించబడుతున్నదా, విభక్తమవుతున్నదా, ఏకముగానున్నది బహుదా విభక్తమవుతున్నదా అన్నట్లు తృట్యత ఇవ. ఇవ అనే నిపాతాన్ని వేశారు. ఇవ అని జోడించడం స్పష్టంగా చెప్తున్నారు. వాస్తవికంగా బ్రహ్మంలో చీలిక లేదు, బ్రహ్మంలో వివిధత్వం లేదు, బ్రహ్మం విభక్తం కాలేదు. మాయా విలాసాత్మక దృశ్యమే ఇది. అహం సర్వస్య ప్రభవ. భగవద్గీత. సృష్టి నిష్పన్నం నెమ్మదిగా వివిధ రూపాలలో శనకై తృట్యత ఇవ. బ్రహ్మ తన స్వరూపాన్నే శాంతంగా లీలగా నానాత్వంగా అన్నట్లు చేయుట. అది ఏ మాయా స్పందన, అది ఏ ప్రపంచ వ్యాప్తి.
త్రుటిత తటినీ తీర తరుణా. ఇది గట్టిగా అర్థం చేసుకోవాలి. త్రుటిత, త్రుట్ ధాతువు తా ప్రత్యయం చేరితే త్రుటిత అవుతుంది. తటిని, తటి కలిగినది. తటి అంటే తటము, అంటే ఒడ్డు, ఒడ్డు కలిగినటువంటిది. తటిని నది. త్రుటిత తటినీ తీర తరుణ. త్రుటిత తటినీ తీరము అంటే విరిగిపోయినటువంటి నదీ తీరము నందున్నటువంటి తరుణ అంటే చెట్టు. అంటే ఒక నదీ ప్రవాహం వెళ్తూ ఉంటే దానికి రెండు ఒడ్లుంటే ఆ ఒడ్లు ఈ ఒరిపిడి వలన ఒడ్డు ఇరోడైపోతే ఆ ఒడ్డు మీద నిలబడిన చెట్టు త్రుటితమైపోయి ఆ ప్రవాహంలో పడిపోతుంది. నది, తటిని. ఇక్కడ ఏమిటి ఇక్కడ ఏమిటి రూపకము? ఈ ప్రవాహం ఏ ప్రవాహము? కాల ప్రవాహం, సృష్టి ప్రవాహం. ఈ కాల ప్రవాహానికి రెండు ఒడ్లు, ఒకటి ఉత్పత్తి, ఒకటి వినాశము, ఒకటి పుట్టుక, ఒకటి చావు. ఈ రెండు ఒడ్లు మధ్యనే కదా ఈ ప్రవాహం. ఎవరి ప్రవాహమైనా, మీదైనా నాదైనా, ఈ కాల ప్రవాహము ఆ రెండు ఒడ్లు మధ్యనే వెళ్తోంది. ఈ ప్రవాహానికి ఆ ఒడ్లు ఒరిసిపోతాయి. ఒరిసిపోతే ఏంటవుతుంది? ఆ ఒడ్డు ఎప్పుడో అప్పుడు అక్కడ ఉన్నటువంటి తరుణ, అంటే ఆ తరుణావస్థ, ఆ యూత్ అనేది పోతుంది. ముసలితనం వస్తుంది, మరణం సంభవిస్తుంది. ఇదే ప్రకృతి, ఇదే మాయా ప్రవాహం, ఇదే తటినీ తీరం. కాల ప్రవాహం చేత ఒడిపిడి చెందినటువంటి కోరికిపోయినటువంటి కోరేసినటువంటి ఒడ్లు, ఈ రోడెడ్ బ్యాంక్. జల ప్రవాహం వేగవంతమైతే నదీ తీరం భగ్నమవుతుంది. తీరంలో ఉన్నటువంటి చెట్టు పుట్ట నదిలోకి ఒరిగి విలీనమవుతాయి. అప్పటిక తారుణ్యం ఉండదు. ఆ యూత్ అనేది పోయింది, వృద్ధాప్యం వచ్చింది, మరణం సంభవించింది. ఇదే త్రుటిత తటిని తీర తరుణ. అంటే మాయా ప్రవాహంలో అజ్ఞానిగా పుడుతూ కొంతకాలం కాల ప్రవాహంలో ఉంటూ ఆ కాల ప్రవాహం ఒరిపిడికి ఒడ్లు ఒరిసిపోగా ఆ తరుణత పోయి అందులో పడిపోయి మరణించడం అనేటటువంటిది అజ్ఞాని ప్రవాహం. నిలవలేక, భ్రాంతి కారణంగా ఒడ్డు ఎక్కలేక, ఆత్మను తెలుసుకోలేక ఆ ప్రవాహంలో పడిపోతున్నాడు. భ్రాంతి కారణంగా పతనం చెందుతున్న, నిలకడలేని, స్వాత్మస్థితి భంగమైన సంసార ప్రవాహంలో చెల్లాచెదరైన, విక్షిప్తుడైన అజ్ఞాన జీవుడు. త్రుటిత తటిని తీర తరుణ అంటే ఒక భాగంలో అజ్ఞాన జీవుడు. సత్యం నెరుంగక కాల ప్రవాహంలో పతనమైన అజ్ఞాన సంకేతం. కానీ కొంతమంది ఉంటారు, మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. అంటే ఎందరో ఏదో కొంతమందే ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నం చేసిన వాళ్ళు ఎవరో కోటికొకడు నన్ను తెలుసుకుంటాడు. సృష్టిలో అనేకులు ఈ విధంగానే తిరుగుతూ ఉంటారు. కానీ కశ్చిత్ ఎవరో ఒకరు, వన్ ఇన్ ఎ క్రోర్, సత్యాన్ని అన్వేషించి అద్వైత శివాన్ని తెలుసుకుంటారు. వాళ్ళని ఎక్కడ చూపించారు? త్రుటిత తటినీలో వారు లేరుగా. వచ్చే స్లైడ్లో వస్తారు. త్రుటిత తటినీ తీర తరుణ లేదా అజ్ఞాన సంకేతం. ఆ తరువాత వాళ్ళు సమావస్థాస్తేమ్ను అన్నారు. రెండు పదాలు, సమావస్థ, స్థేమన్. సం ఆ స్థ. సం ఆ అనే రెండు ఉపసర్గలు ఉన్నాయి కాబట్టి దీనిని ఔపసర్గిక సమాసము అంటారు. స్థేమన్ అనే ధాతువు స్థ అనే ధాతువుకు మన్ ప్రత్యయం చేరితే స్థేమన్ అనే రూపం ఏర్పడుతుంది. అంటే స్థైర్యము, దృఢత్వము అని అర్థం. సమావస్థాస్తేమ్న, సమస్థితి ఎందు, సమ అవస్థ సమస్థితి ఎందున్న, బ్రహ్మస్థితి ఎందున్న. సమం అంటే బ్రహ్మ, సమస్థితి అంటే బ్రహ్మస్థితి ఎందున్న, నిలిచి ఉన్న లీ ఉండాలి. ధీర, జ్ఞాని, సమావస్థ అనగా ఆత్మస్వరూపంలో స్థిరముగా నిలిచిన సమస్థితి. స్థేమన్ అంటే స్థైర్యంగానున్న, ఆ సమత్వాన్ని కదల్చనటువంటి నిశ్చల స్థితి. సమత్వం యోగ ఉచ్యతే. భగవద్గీత సమత్వమే బ్రహ్మము, నిర్దోషం హి సమం బ్రహ్మ. ఓకే. ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం, మాండూక్యం 7వ మంత్రం, అదే శివం. సమావస్థాస్తేమ్ను, పరమశాంత స్థితి, మాయతో కదలనటువంటి అచలమైనటువంటి అచంచలమైనటువంటి ఆత్మభావము, అదే సమావస్థ. అంటే లౌకిక సుఖ దుఃఖాల ప్రభావము ఆయనను కదిలించలేదు. జడవల్లోకమాచరేత్.
సాధకుని మానసిక సమచిత్తతకు సంకేతము బ్రహ్మజ్ఞాన స్థితి. అటువంటిదే సమావస్థాస్తేమ్ను భవతు కుశలం. అటువంటి వారికి శివం శాంతం అద్వైతం భవతు. సరే, వాళ్ళకి భవతు కుశలం అన్నారు, ఆ ముందు చెప్పారు వాళ్ళకి అక్కర్లేదా? త్రుటిత తటిని తీర తరుణ అజ్ఞానులు ఉన్నారు, వాళ్ళకు శివం శాంతం అక్కర్లేదు, వాళ్ళకు కూడా మంగళం కావాలి కదా. తే మధ్యే కుశలం భవతు, నీ యొక్క సృష్టి మొత్తానికే కుశలం భవతు. అంటే ఆ అక్కడ ఉన్నటువంటి ఆ జ్ఞానులకు అజ్ఞానులకు కూడా అందరికీ కూడా కుశలం భవతు. తే మధ్యే కుశలం భవతు, నీ యొక్క సృష్టికి కుశలం. అదే ఏమిటి? ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, చదువుతున్నాం కదా. అది ఇక ఉపనిషత్ ప్రమాణాలు. శ్రోత్రస్య శ్రోత్రం, మనసో మనో, వాచోహ వాచం, ప్రాణస్య ప్రాణ, చక్షుష్య చక్షు, అతిముచ్య ధీరా ప్రత్యాస్మల్లోకాదమృతా భవంతి. ఈ సృష్టికంతా వెనకాల చైతన్యమే కారణము. ధాన్వంతరం ద్వాదశమం, 12వది ధన్వంతరి అవతారము. త్రయోదశమం ఏవచ, 13వ అవతారము. అపాయాయత్సు ఆసురాన్ సురాన్ అన్యాన్ మోహిన్యా మోహయన్ స్త్రియా, అంటే అసురులకు అపాయాన్ని కలిగించి మోహింపజేసినటువంటి స్త్రీ రూపము 13వ అవతారము. దేవి భాగవతంలో రాశారు. ఏష సర్వేషు భూతేషు గూఢోత్మ న ప్రకాశతే. ఆ లోపల గూఢంగా ఉన్నటువంటి ఆత్మ తెలియదు. దృశ్యతే తు అగ్రయ బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభి. యదా పంచావతిష్టంతే జ్ఞానాని మనసా సహా బుద్ధిశ్చన విచేష్టతే తామాహు పరమాం గతిం అన్నది కఠోపనిషత్తు. నా సతో విద్యతే భావో, నా భావో విద్యతే సతః. అసత్తుకి భావము లేదు, భావము లేని దానికి సత్యత్వము లేదు. ఉభయోరపి దృష్టోంతః తు అనయో తత్వదర్శిభి అంటూ అక్కడ భగవద్గీతలో బోధించారు. నమస్యంతస్య మాం భక్త్యా నిత్యయుక్త ఉపాసతే అన్నారు, ఇక్కడ నమన్మూర్తి అన్నాం. అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం ఇవ భూతాం మహాబాహో ఏదం ధార్యతే జగత్. అంటే ప్రకృతి అపరము ప్రకృతి, పరము పరబ్రహ్మము. ప్రకృతిం పురుషం చైవ విధ్యనాది ఉభావపి. ప్రకృతి పురుషుడు, పురుషు పరమ పురుషుడు. ప్రకృతి అమ్మ మాయ, మాయా ఉపహిత చైతన్యమే సృష్టి. వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతి సంభవాన్. ఈ వికారాలు గుణములు ఆ ప్రకృతి నుంచి, మాయ నుంచే వచ్చాయి. పురుష ప్రకృతిస్థ, ఈ జీవుడనేవాడు ప్రకృతిలో ఉన్నాడు. భుంక్తే హి ప్రకృతి జాన్ గుణాన్, అంటే ప్రకృతి నుంచి పుట్టినటువంటి ఈ గుణముల యొక్క విశేషాన్ని భోగిస్తున్నాడు. కారణం గుణసంగోస్య, ఈ గుణాలను భోగించడమే సదసద్యోని జన్మసు కారణం. మళ్ళీ మంచి జన్మలు చెడు జన్మలు రావడానికి కారణమవుతుంది. ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః. ప్రకృతి చేత అన్ని గుణముల ద్వారా చేయబడుతూ ఉంటే అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే, నేనే కర్తనని అనుకుంటూ ఉంటాడు. రకరకాల భగవద్గీత ఉపనిషత్ ప్రతిధ్వనులు కనపడుతున్నాయి. పాపయ్య శాస్త్రి గారు ఒక మంచి పద్యం రాశారు. క్లమజుషో, అలసిపోయిన, అలసటను అనుభవిస్తున్నా. ఎటువంటి అలసట? ఆనందంతో కూడిన, ప్రీతితో కూడిన అలసట అని చెప్పుకున్నాం. అదే ఇక్కడ పాపయ్య శాస్త్రి గారి పద్యంలో రిఫ్లెక్ట్ అయింది. లోకాల చీకట్లు పోకార్పర విచంద్ర దీపాలు గగనాన త్రిప్పలేక. లోకాల చీకట్లు పోకార్చు రవిచంద్ర దీపాలు గగనాన త్రిప్పలేక. జగతిపై బడవచ్చు జలరాశి కెరటాలు మామూలు మేరకు మడవలేక. సునామీలన్నీ ఆపలేక. పనిమాలి ప్రతిరోజు ప్రాణికోటుల గుండె గడియారముల కీలు కదపలేక. పనిమాలి ప్రతిరోజు
ప్రాణికోటుల గుండె గడియారముల కీలు కదపలేక అందాలు చింద నీలాకాశవేదిపై చుక్కల ముగ్గులు చెక్కలేక. ఎన్ని పనులున్నాయి అమ్మకి, ఎంత శ్రమ నొందుచుంటివో ఏమో తల్లి, ఎంత శ్రమ నొందుచుంటివో ఏమో దేవి. అడుగిడితి వెట్లో నేడు మా హృదయ సీమ, గుండె కుదిలించి నీ ముందుకు పోతూ అందుకోవమ్మ హృదయ పుష్పాంజలులను, అందుకోవమ్మ హృదయ పుష్పాంజలులను. శైలతనయే నారీ తిలకే నమన్మూర్తే, అందుకోవమ్మ హృదయ పుష్పాంజలులను. లోకాల చీకట్లు పోకాపర్వి చంద్రదీపాలు గగనాన త్రిప్పలేక, జగతిపై బడవచ్చు జలరాశి కెరటాలు మామూలు మేరకు మడువలేక, పనిమాలి ప్రతిరోజు ప్రాణికోటుల గుండె గడియారముల కీలు కదుపలేక, అందాలు చిందు నీలాకాశ వేదిపై చుక్కల ముగ్గులు చెక్కలేక, ఎంత శ్రమ నొందుచుంటివో ఏమో దేవి. అడుగిడితి వెట్లో నేడు మా హృదయ సీమ, గుండె కుదిలించి నీ ముందు కుప్పవోతు అందుకోవమ్మ హృదయ పుష్పాంజలులను. శ్లోకాన్ని నిధిధ్యాసన చేద్దాం. మౌనంగా కూర్చోండి, నిశ్చలంగా కూర్చోండి, ధ్యాన మోడ్లో కూర్చోండి. ఓం. శ్లోకాన్ని చక్కగా పఠించుకుందాం. ఆల్రెడీ పఠించాము. నిశ్చల స్థితిలో ఉంటాం, మంద హృదయ శ్వాసలతో. ప్రాణాయామం అక్కర్ల, సాధారణమైనటువంటి శ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కొనసాగుతున్నాయి. అవి క్రియలు, కర్మలు కావు, తెలియకుండానే జరుగుతున్నాయి. తెలిసి చేస్తే కర్మ, తెలియక చేస్తే క్రియ. శ్వాసక్రియ, జీర్ణక్రియ, విసర్జన క్రియ, ఇలాంటివన్నీ. నిసర్గ క్షీణస్య అన్నారు ఈ శ్లోకంలో. అంటే న్యాచురలీ ఉందా లేదా అన్నట్టు క్షీణించిన స్లెండర్ అయినటువంటి నడుమును ధ్యానించండి. ఆ రెండు ట్రయాంగిల్స్ పెట్టుకోండి మనసులో. ఒకటి ఇలా ఉన్న ట్రయాంగిల్, ఇంకొకటి ఇలా ఉన్నది. అంటే ఒకటి పరబ్రహ్మము, రెండవది వ్యక్తము. ఈ వ్యక్తావ్యక్తములకు మధ్యన ఉన్నటువంటి కేంద్ర బిందువు అదే నిసర్గ క్షీణస్య. తే క్షీణే మధ్యే, ఆ క్షీణించినటువంటి మధ్య భాగాన్ని, ఏకత్వాన్ని దర్శించండి. అక్కడ అనంతమైన చైతన్యము వ్యక్తం కావడానికి రెడీగా ఉన్న ఆ కేంద్ర బిందువు ఏకత్వ సూచి. దీనిని డిస్క్రైబ్ చేయవద్దు. ఇప్పుడు నేను చేసినట్టు డిస్క్రిప్షన్ అక్కర్లా, మనసులోనే సంభావించుకోవాలి. నిర్లిప్తత చేతనే ఉండడం. మౌనం. ఒక నిమిషం మౌనంగా ఉండండి, ఒక 30 సెకండ్స్. ఈ మౌనంలో ఆ వ్యక్తావ్యక్తమైన ఆ కేంద్ర బిందువు, ఆ ఏకత్వ సూచిని దర్శిస్తున్నాము. స్వాభావిక మౌనంలో ఎక్కడుంటాము? సమావస్థ స్థేమ్న, స్థిరత్వాన్ని కలిగి సమావస్థ, సమం బ్రహ్మ. అంటే మనసులో ఏ చలనాలు, శరీరంలో ఏ చలనాలు లేని సమమైనటువంటి అవస్థ, ఆ సమమైన స్థితి, దానినే సమ్యక్ అధీతి సమాధి. ఆ సమాధిలో స్థేమ్న, స్థిరంగా నిలిచి ఉండడం. అంటే నిధిధ్యాసనలో నిలిచి ఉండండి. కళ్ళు తెరవండి. ఇప్పుడు ప్రార్థించుకోవాలి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు
మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. దుఃఖ భాగ్ భవేత్. దుఃఖ భాగ్ భవేత్. చాలా మందికి భాస్ భవేత్తో ఏదో పాడుతున్నారు, చూసుకోండి. మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ఎవరు దుఃఖ భాక్కులు కావద్దు, దుఃఖాన్ని పొందిన వాళ్ళు కావద్దు. ఓం శాంతి శాంతి శాంతి. శైలతనయే శైలతనయే నారీతిలకే. శైలతనయే నారీతిలకే తే కుశలం భవతు. శైలతనయే నారీతిలకే తే చిరం కుశలం భవతు. శైలతనయే నారీతిలకే తే మధ్యే చిరం కుశలం భవతు. శైలతనయే నారీతిలకే నమన్మూర్తే తే మధ్యే చిరం కుశలం భవతు. శైలతనయే నారీతిలకే నమన్మూర్తే క్షీణస్య తే మధ్యే చిరం కుశలం భవతు. శైలతనయే నారీతిలకే నమన్మూర్తే నిసర్గ క్షీణస్య తే మధ్యే చిరం కుశలం భవతు. శైలతనయే నారీతిలకే నమన్మూర్తే క్లమజుషో నిసర్గ క్షీణస్య తే మధ్యే చిరం కుశలం భవతు. శైలతనయే నారీతిలకే నమన్మూర్తే స్తనతటభరేణ క్లమజుషో నిసర్గ క్షీణస్య తే మధ్యే చిరం కుశలం భవతు. శైలతనయే నారీతిలకే నమన్మూర్తే శనకైః స్తృట్యతైవ స్తనతటభరేణ క్లమజుషో నిసర్గ క్షీణస్య తే మధ్యే చిరం కుశలం భవతు. శైలతనయే నారీతిలకే నమన్మూర్తే త్రుటితటినీ తీరతరుణా సమావస్తేన్నః. అటు అజ్ఞానులకు ఇటు జ్ఞానులకు ఈక్వల్గా చిరం కుశలం భవతు. శనకైః తృట్యతైవ స్తనతటభరేణ క్లమజుషో నిసర్గ క్షీణస్య తే మధ్యే చిరం కుశలం భవతు. నీ సృష్టికి జయమగుగాక. అద్వైత శివ. నిసర్గ క్షీణస్య స్తనతటభరేణ క్లమజుషో. నిసర్గ క్షీణస్య స్తనతటభరేణ క్లమజుషో నమన్మూర్తే నారీతిలక శనకైః త్రుట్యతైవ చిరం తే మధ్యస్య త్రుటితటినీ తీరతరుణా సమావస్తాస్తే నః భవతు కుశలం. శైలతనయే నీ నడుము భాగమునకు సృష్టికి వందనము, క్షేమము, కుశలము, శాంతము, శివము. హరిది జఘనంబునకు అతీవ నిజ నాభికిని నిరతి నానావర్ణ నీరాజనం నీరాజనం నీరాజనం. నమన్మూర్తే చిరం తే మధ్యస్య కుశలం భవతు. నమన్మూర్తే చిరం తే మధ్యస్య కుశలం భవతు. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్థో బ్రహ్మైవాహమస్మి సోహమస్మి బ్రహ్మైవాహమస్మి సోహమస్మి. రవిప్రకాష్ గారు చెప్పండి. 79 శ్లోకాల్లో ఏది బెస్ట్ అని చెప్పగలం? ఎక్కడ చెప్పలేము, అన్ని ఆణిముత్యాలే. త్రాసులో వేస్తే ఓదానికంటే కూడా ఇంకా తూగిపోతున్నది. ఎక్కడి నుంచి వస్తున్నాయో ఈ ప్రవాహం? ఆయన ఎలా రాశారు ఇది తెలియటం లేదు. అత్యద్భుతం. అందరూ అన్నట్లు ఆ ఆత్మతత్వ భావము, అద్వైత ఆత్మతత్వ భావం తీసుకుని వినడం మాకు చాలా చాలా ఆనందకరంగా ఉంది. చాలా అదృష్టం.
అంటే మామూలుగా ఏదో స్త్రీ ఆవిడకేమో నడు మెడల్పుగా ఉంటుంది, సన్నంగా ఉంటుంది అని ఆ భావమే చూడకూడదండి. పుస్తకాలు అవే రాస్తారు, దయచేసి ఒకటి చూడొద్దండి. సాధారణంగా స్త్రీ వర్ణన ఇక్కడ లేదు. సహాయం స్త్రీ రూపము కాదు, పురుష రూపము కాదు. ఆమె ఊరికే అమ్మ అమ్మ అంటాం తప్ప అక్కడ ఉన్నది ఒకటే తత్వం, అమ్మ అయ్యే రెండు ఒకటే. స్త్రీ అవును. తత్వంగా చూడడం ఎందుకంటే మనకు ఒక ప్రేమ అనేది, భక్తితో కూడిన ప్రేమ అనేది ఒకటి వస్తుంది మనసులో అని చెప్పడం కోసం, అంతకని. అవును. 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 భగవత్పాదులు వంటి వారు మిగతా వర్ణనలు ఎప్పుడు చేయరు కదా, చేయరు. మనం కూడా చిన్న మామూలు పుస్తకాల్లో ఉండేటటువంటి ఆ వర్ణనలను దయచేసి చదవకండి, చదివినా వాటిని పెడచెవిని పెట్టండి. చాలా బాగుంది, చాలా ఆనందం కలిగింది. ఏం చేద్దామా? మీ అనుమతితో శాంతి మంత్రం చదవనా? ఆ, ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.